పాప అనేది రక్తం నుంచి వచ్చింది. యేసుని నమ్ముకోగానే వీడి రక్తం మారిపోతుందా? దేవుడు మొదట అందరినీ కూడా యథార్థవంతులుగా సృష్టించాడు. అరగుండి వాడు పండు మింగేశాడు, పండు ఎక్కడ పెట్టేసుకున్నాడు. నన్ను రక్షించు తండ్రి అని ఎక్కడ కదా మరి ఎందుకు రాశారు బైబిల్లో? ఏది చూపిండు నాకు కనపడలమ్మా. నేను చదివిన బైబిల్లో లేదు. మరి నువ్వు చదివితే కదరా చదువురాదా? క్రైస్తవులకు ఎంతమంది? క్రైస్తవులు ఒకటే దేవుడు. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే అని అంటారు, వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్తారు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు, వాళ్ళు ఇప్పుడు వీడు అంటే వీడు భాష అంటారు ఏమిటండి? ఇది టెస్ట్ మనీ ట్రోల్స్ లాగా ఉంది అసలు. ఇది యేసు గోషి అంటే సిలువ వేసినప్పుడు యేసు గోషి ఉందా లేదా, దీనికి సమాధానం చెప్పమనండి. ఆత్మ రూపంలో ఉంటాడు దేవుడు. ఆత్మ ఓహో, వీళ్ళు యేసు ఆత్మే, మనకి పరమాత్మ. లోపల కూడా సిలువ ఉంటుంది, దానికి ఎవరు మొక్కరు, మీరు గమనించేది లేదు. ఒరే మొక్కితే నేను వేసేద్దామా, నేను ఎలాడేద్దామా సిలువకి? అంటే అది ఎందుకు అంటున్నారంటే దానికి కారణం మీరే. మీరు ఎట్టట్టు అనుకున్నా మేమే కారణమేగా. అబ్రహాం ఫ్యామిలీ విగ్రహాలను తయారు చేసి అమ్మేవాళ్ళు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. శివుడు ఏమంటాడంటే, నేను పార్వతీదేవితో రతి క్రీడలో ఉండగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసి, నేను సగం వీర్యాన్ని ఆమె యూన్లో వదిలాను, ఇంకా సగం ఉంది, అది నువ్వు తాగాలి. సనత్ కుమారుడు అనే ఒక బ్రహ్మజ్ఞాని ఉన్నాడు. ఆయన పరీక్షించడానికి శివుడు అక్కడికి వెళ్ళాడు. మనుషులు సమర్పించిన హోమద్రవ్యాలని హవిస్తుని దేవతలకి చేరవేస్తాడు. అలాగే దేవతా శక్తిని భూమిపైకి చేరవేస్తాడు. పవర్తో గేమ్స్ ఆడకూడదు కదా, మనోడి దగ్గర పవర్ లేదు కదా. మనోడి కత్తిరించి కింద పడితే కాకులు ఎత్తుకుపోయినాయో సీమలు లాక్కుపోయినాయో తెలీదు. శిష్యులందరూ తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటారు. ఆయన తలుపులు వేసుకున్నా కానీ ఆంతుని వచ్చేస్తాడు లోపల. దెయ్యాలు కూడా అట్టగొత్తాయి. నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. సాధ్యమా ఇది? సాధ్యమా? అయినా మావోడేంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు, దరిద్రుడు. ఇది ఎక్కడ లింకు, అసలు ఆవిడికి నాకు లింక్ పెట్టారు అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇరవై 22 ధర్మశాస్త్రాలు ఉన్నాయి అండి, మీరు నమ్ముతారు లేదు. నేను మరి 6 సంవత్సరాలు పరిశోధన చేసి చెప్తాను. కనీసం ఒక్క ధర్మశాస్త్రంలో శూద్రుల పట్ల, దళితుల పట్ల మంచిగా రాశారేమని అనుకుంటే ఒక్క చోట కూడా లేదు. ఉన్నది ఒక్కటే నల్లట పుస్తకం కదా. ఈ నల్లట పుస్తకంలో ఒకే ఒక పుస్తకంలో సమాజాన్ని సమత్వం వైపుకి నడిపించేలాగా, సమన్వయం చేసేలాగా మంచి గురించి రాయొచ్చు కదా. ఒక్క నల్లట పుస్తకంలోనే ఇంత విధ్వంసం చేసేలాగా భావజాలాన్ని ప్రేరేపించారంటే అది ప్రమాదకరం కదా. ఒక్క పేజీలో అన్న మంచి రాశారేమని చూసా, ఏ మూల ఏ కోశాన్ని వెతికినా మంచి లేదు నల్లట పుస్తకంలో. శూద్రుడు ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టు. ఇది ఆల్రెడీ ప్రవీణ్ పగడాల విషయంలో నేను కౌంటర్ ఇచ్చిందే. అక్కడ బ్రాహ్మణులను ఉద్దేశించి రాజధర్మాలు చెప్తున్నాడు భీష్ముడు. బ్రాహ్మణుడు ఎవరిని ఆశించాలి, ఎవరి దగ్గర భిక్ష స్వీకరించాలి? వైశ్యుల దగ్గర, క్షత్రియుల దగ్గర, లేకపోతే రాజుల దగ్గర వాళ్ళు భిక్ష స్వీకరించాలి. శూద్రుల దగ్గరికి నువ్వు భిక్షాటన చేయకూడదు, వాళ్ళ సొమ్ము నువ్వు తినకూడదు అని చెప్పాడు. అది తప్పెలా అయింది? ఇప్పుడు నల్లట పుస్తకంలో విశ్వాసుల దగ్గర నువ్వు దోచుకోమని చెప్పాడు. అలా చెప్తే మంచిదా? నువ్వు శూద్రుల దగ్గరికి వెళ్ళి 10% వసూలు చేసుకో అని బ్రాహ్మణులను ప్రేరేపిస్తే అప్పుడు కరెక్ట్గా చెప్పినట్టారా? అరగుండున్నాయాలా? బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు పుట్టంగానే వాళ్ళే మంత్రాలు చదవరు కదా, వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. బుద్ధి ఎలా వస్తుంది నీకు? పుట్టుకతోటి బుద్ధి వచ్చిద్దా ఎవరికన్నా? పుట్టుకతో బుద్ధి రాదంట, మంచిది. తర్వాత చూడండి, పుట్టుకతోటే అన్నీ రావు కదా. పుట్టుకతో పాప అని మీరు అంటారుగా. అయిపోయి వేసేసాడు బాణం. ఈయన బాగానే కొట్టాడు అప్పుడప్పుడు. ఎవరు? మీరు. పాప అనేది రక్తం నుంచి వచ్చింది. అది రక్తం నుంచి పాపం వచ్చింది. యేసుని నమ్ముకోగానే వీడి రక్తం మారిపోతుందా? వీడి రక్తం తీసేసి కొత్త రక్తం ఎక్కిస్తున్నారా ఈ పాపులందరికీ? ఏమన్నా అసలు కామన్ సెన్స్ ఉందా? ఉందా? లేదే. పుట్టుకతోటి పాప అయి ఉండొచ్చు, అది పుట్టిన పసికందు పాపం స్వభావం నేను చెప్పేది. ఇప్పుడు ఇంతకు ముందే కదా పుట్టుకతో బుద్ధి వచ్చిద్దా అన్నాడు. పుట్టుకతో పాపం వచ్చేసిద్దంట. జన్మతా పాపులే, అందరూ పాపులే. దేవుడు ఎందుకు సృష్టించండి యేసుక్రీస్తు అంటే? ఎవరిని? అట్లా జన్మత దేవుడు అట్లాగేం సృష్టించలా, అందరినీ యథార్థవంతులుగానే సృష్టించాడు. వాళ్ళు మనుషులు మధ్యలో వాళ్ళు చేసుకున్నటువంటిది. ఓ మార్చేసాడు. అంటే వీళ్ళు గొర్రెలకి మాత్రమే చెప్పుకునే కంటెంట్ బయటకు వచ్చి చెప్పేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. జన్మతః పాపులైతే ఎందుకు సృష్టిస్తున్నాడంటే అంటే మనుషులే చేసుకున్నారు అలాగా అంటున్నాడు. మళ్ళీ మార్చేసాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం
29 ఉంటుంది ఒక వచనం. ఆ, దేవుడు మొదట ఉమ్, అందరినీ కూడా యథార్థవంతులుగా సృష్టించాడు. వాళ్ళు కానీ వాళ్ళు కొన్ని కల్పించుకున్నారు, కొన్ని తంత్రాలను కల్పించుకున్నారని చెప్పి రాసి ఉంటారు. నీకు నోటికి ఏది వస్తే అది చెప్పేస్తున్నావు. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటి, ఫస్ట్ యథార్థవంతులే, తర్వాత వీళ్ళు కల్పించుకొని కొన్ని వేరే పనులు చేయడం వల్ల పాపులర్ అయ్యారని చెప్తున్నాడు. అంటే ఆదాము అవ్వ పండు కదా హుష్కాకి, అది కాకెత్తుకుపోయింది, అరగుండుగాడు పండు మింగేశాడు, పండు ఎక్కడో పెట్టేసుకున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చిండు భూమి మీదకి? యేసుక్రీస్తు నరావతారం ధరించి, అంటే ఒక మనిషి రూపంలో వచ్చి 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారా? ఎందుకులే ఉన్నారుగా ఉన్నారా? పాత నిబంధన కాలంలో. అప్పుడు దేవుడు ఎవరు వాళ్ళకు? అప్పుడైనా ఇప్పుడైనా దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కూడా బైబిల్ చదివితే మనకు స్పష్టంగా ఉంది. పాత నిబంధనలు యేసు అనే పేరు ఎక్కడ చూపిరా, స్పష్టంగా ఉందంటున్నాడుగా అరగుండుగా. చెప్పవా? యేసు అనే పేరు పాత నిబంధనలు చూపి, బైబిల్ నల్లట్ట పుస్తకం మీరు రాసుకున్న మీ వాళ్ళు కూడా అనలేములే, ఎందుకంటే యూదులు రాసుకుంది, వాళ్ళ దగ్గర హైజాక్ చేశారు కదా. అందుకే యూదుల మత గ్రంథం, వీళ్ళు పాత నిబంధన అంటారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ముడి మీద దంతారు వెళ్ళి. అందులో యేసు అనే పేరే లేదు, స్పష్టంగా ఉన్నాడంట. మనిషి రూపంలో వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అని పిలిచారు ప్రజలంతా కూడా. ఇప్పుడు కూడా మీరు పిలుస్తున్నారు. అంతకు ముందుకు దేవుణ్ణి ఏ పేరుతో పిలిచేవారు అంటున్నా? దేవుడికి ఒక పేరంటూ ప్రత్యేకంగా ఏమీ ఎట్లా లేదు మొక్కేది? కాదు. వేసేసాడు, ఎక్కడ కూడా వేసేసాడు. మెల్లగా బైబిల్లో నుంచి యెహోవా అనే క్యారెక్టర్ని తీసేస్తున్నారు. ఎందుకంటే యెహోవా అనేవాడు దేవుడైతే మరి ఏసేటి అని అడుగుతున్నారు. దానికి సమాధానం లేక యెహోవా అనేవాడిని ఎత్తేస్తున్నారు మెల్లగా. పాత నిబంధనలో వాళ్ళ దేవుడి పేరు యెహోవా అనే స్పష్టంగా ఉంది. ఇదే తరతరాలకు నా నామం యెహోవా అని చెప్తున్నాడు ఆయన. నేను ఒక్కడనే దేవుడిని, ఎవడూ లేడని చెప్పి ఆయన మొత్తుకుంటానే ఉంటాడు. అంటే అలాంటి క్యారెక్టర్ని తయారు చేశారు పాత నిబంధనల ప్రవక్తలు అనేవాళ్ళు. ఆ యెహోవాని ఎత్తేసి పాత నిబంధనలో ఉన్నది కూడా వేసే, అసలు యెహోవా అనే పేరు లేదని చెప్తున్నాడు వీడు అరగుండుగాడు. వేసేసాడు, క్రైస్తవాన్ని తొంగపెట్టేశాడు. ఎట్లా మొక్కేది? యెహోవా దేవుడని పేరు ఉండేది. అక్కడ ఎదురుకొట్టిద్దామని చెప్పి మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ యెహోవా అని ఇప్పుడు చెప్తున్నాడు. యెహోవా అనే పేరు ఉండేదంట, అంటే ఇప్పుడు లేదా, తీసేశారా? ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? యేసుక్రీస్తు దేవుడు అయినప్పుడు యేసుక్రీస్తు చాలా సార్లు భూమి మీదకి వచ్చినాక దేవుడు నన్ను రక్షించు, తండ్రి నన్ను రక్షించు అన్నాడు. ఎందుకు ఎక్కడ అన్నాడు నన్ను రక్షించని? అనలేదా? బైబిల్ అనలేదా? బైబిల్లో చూపిండి నాకు. చూపిండి నాకు బైబిల్. అన్నాడా లేదా? అనలా. అనలే. నన్ను రక్షించు తండ్రి అని ఎక్కడ అనలా బైబిల్. మరి ఎందుకు రాశారు బైబిల్లో? ఏది చూపిండి నాకు కనపడలా మరి. నేను చదివిన బైబిల్లో లేదు మరి. నువ్వు చదివితే కదరా నల్లట్ట పుస్తకంలో నీకు కనపడేది. ఏలు ముద్ర మనకే రాదు, చదువు రాదా? యేసు నన్ను రక్షించు అని వేడుకోలేదా? ఇప్పుడు నేను చూపిస్తాను. చూపించిన తర్వాత వీడికి రోషం ఉంటే ఇంటికి వెళ్ళి బావిలో దూకాలి, ఇంటి వెనకాల గోతిలో దూకాలి. అట్లీస్ట్ మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనంలో ఈయన పట్టుకోవడానికి సైనికులు వస్తున్నారని తెలిసిన తర్వాత యేసు శిష్యుల్ని వేసుకుని ఇక పరిగెత్తున్నాడు, కొండల్లోకి తుప్పల్లోకి వెళ్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు, వారు గెత్సేమని అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహాను వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను. ఎందుకు ఏడుస్తున్నాడు? ఇప్పుడు ప్రాణం మీదకి వస్తుందనే కదా, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కాపాడమనే కదా. అప్పుడు ఆయన నా ప్రాణం మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండండి వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, సాధ్యమైతే నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కిచ్చు అని ఏడుస్తూ ప్రార్థన చేశాడు కదా. నల్లటి పుస్తకం చదవలేదు వీడు, ఎక్కడుంది నాకు కనపడలేదంటాడు వీడు బొచ్చుతో పాటు కళ్ళు కూడా మింగాయా? నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారమే కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనను. అంటే ఈయన ఇష్టం వేరు, పరలోకంలో అన్న ఆ తండ్రి ఇష్టం వేరు, రెండు వేరు వేరని కదా ఈయన చెప్పింది. ఈయన ఇష్టం ఏంటి, నన్ను కాపాడు, సాధ్యమైతే నన్ను తప్పించు అని ఏడ్చాడు కదా. మొత్తం అసలు లోకాసు వార్త చూడండి, యోహాను వార్త ఎక్కడ పడితే అక్కడ కింద పడి ఏడుస్తూ ఉంటాడు, దొరులుతూ ఉంటాడు. నేను రాను నన్ను కాపాడు అంటూ ఉంటాడు. ఇంజక్షన్ పొడుస్తుంటే పిల్లోడిని లాక్కుపోతుంటే ఏడుస్తాడు కదా పిల్లడు. అంతకన్నా దారుణంగా ఏడ్చాడు యేసు. ఆయన తీసుకొచ్చి మీరు పవర్ఫుల్ గాడు, తోపు, తురుము. బైబిల్లో పిరికిగొడ్డు ఎవరు అన్నారంటే యేసే. కొత్త పిరికిగొడ్డు క్యారెక్టర్. తూ అంటే పారిపోతాడు. యోహాను తలదీశారని విని పారిపోయాడు. యూదులు ఆయన చంపన వెతికినందున అప్పటి నుంచి యేసు బహిరంగంగా సంచరించనొల్లక రహస్యముగా తిరుగాడుచుండెను. ఎంత పిరికిగొడ్డి క్యారెక్టర్ ఇంకెవరన్నారా బైబిల్లో?
లోకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అప్పుడు పరలోకంలోని ఒక దోత ఆయన కనబడి ఆయనను బలపరిచిన ఓదార్చుడు. ఒక దోత వచ్చి ఊరికి 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 అని చెప్పి ఓదారుస్తున్నాడంట. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఆయన వేదన పడి అప్పటికి ఏడుస్తున్నాడు. అసలు దేవదూత వచ్చి ఓదారుస్తున్నా ఇంకా ఏడుపు వచ్చేస్తుందంట ఆయనకి. అమ్మో నా వల్ల కాదు అంటున్నాడంట. వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇంతకుముందు చెప్పాం కదా, గుట్టల్లో ఉచ్చబోసుకోవడం కంటే ఎక్కువ ఇది. చెమట రక్త బిందువులాగా మారిపోయింది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా. అలాగే అసలు ఇంకా బలమైన సాక్ష్యం మీకు హెబ్రీయులకు 5:7 చూడండి ఒకసారి. శరీరధారి అయి ఉన్న దినములలో, యేసు శరీరధారి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడంట మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఒరే అరగుండిగా, నల్లటి పుస్తకంలో ఎక్కడన్నా కనపడలేదు యేసు ఏడ్చినట్లుగా నన్ను రక్షించమని ప్రార్థనలు చేసినట్లుగా ఎక్కడ కనపడలేదన్నావు కదా. నల్లట్ట పుస్తకంలో ఉంది చూడు, 5వ అధ్యాయం హెబ్రీయులకు 7వ వచనంలో, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. యాచన అంటే అడుక్కున్నాడు. ఆ యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయము భక్తి కలిగి ఏడుపులు పెడబొబ్బలు కన్నీళ్ళు యాచనలు అడుక్కోటాలు ఇన్ని చేస్తే అప్పుడంట ఆయన రక్షించబడ్డాడంట. ఏ విధంగా రక్షించబడ్డాడు? శవాన్ని ఎత్తుకుపోయారా, ఏం చేసి తర్వాత సంగతి. ముందైతే ఏడుకున్నాడుగా, ఏడ్చాడుగా, నాకు కనపడలేదన్నావు ఏంటి? ఏలు ముద్ర మనకే రాదు. చదువు రాదా? ఎందుకు కొట్టిరు మరి యేసుక్రీస్తును? ఎవరు కొట్టింది? అంటే కొట్టలేదన్నా వీడి ఉద్దేశం. వీళ్ళు ఏమనుకుంటారంటే యేసుని డైరెక్ట్గా శిలువ మీదకి ఎక్కించారు, మేకులు కొట్టారు అనుకుంటాడు. పిచ్చ కొట్లు కొట్టారా నాయన అసలు. నాకెరక సార్, అసలు నా లైఫ్లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు పిచ్చ కొట్లు కొట్టుకుంటూ ఇప్పుడు శిలువ శిక్ష చేసిన ప్రతి ఒక్కరిని కొడతారు, యేసునే కాదు, కొట్టుకుంటూ తీసుకుపోతారు. మా రాజ్యానికి ఎదురు తిరిగితే, రాజుకు వ్యతిరేకంగా ఎవడైనా ప్రవర్తిస్తే వాడికి ఎంత కఠినమైన శిక్ష ఉంటుంది. జనాలు భయపెట్టాలి కదా. కొట్టడమే కాదు, రేపు కూడా చేస్తారంట. ఎలాగ చచ్చిపోతాడు కదా, చచ్చిపోయే వాళ్ళు రేపు చేస్తారు. అక్కడ గేస్ ఉంటారు ఆ కాలంలో. గేస్, యేసు కాదు గేస్. ఇంగ్లీష్ సినిమాలో చూపించారుగా, ముడ్డు మీద ఆశ కొడుతున్నా. నేను యేసు కుమారుడను అని చెప్పినందుకే యేసుకు సిలువ దేవుని వేసిరా. కుమారుడు అని చెప్తాడు. ఓ ఫజిల్ లాగా ఉంటుంది చూడండి. అంటే దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు అన్నట్టే కదా. అక్కడ దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, అర్థం చేస్తా. తండ్రి నేను ఏకమై ఉన్నాను అంటాడు యేసుక్రీస్తు. మరి శిష్యులు నేను ఏకమై ఉన్నామని కూడా చెప్పాడు. అంటే శిష్యులు కూడా దేవుడేనా మరి? ఈ దీనికి కూడా మంచి ఆన్సర్ చెప్పాడు. శిష్యులు అయినప్పుడు యెహోవా దేవుణ్ణి పాత నిబంధన కాలంలో దేవుడిగా వీళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు? ఈయన క్రైస్తవులకు ఎంతమంది దేవుళ్ళు? క్రైస్తవులు ఒకటే దేవుడు. ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఒక్కడే అని అంటారు, మళ్ళీ మూడు పేర్లు చెప్తారు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు, వాళ్ళు ఇప్పుడు వీడు అంటే వీడు భాష అంటారు ఏమిటండి? ఒక్కడే, ఒక్క దేవుడే 3 రకాలుగా తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుడు ఒక్కడేమో, ముగ్గురుగా తండ్రి కుమార యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా. దేవుడు కాదా? యేసుక్రీస్తు దేవుడే. యేసుక్రీస్తు తండ్రి కుమారుడు మళ్ళా పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ. ఇది మొత్తం 4 అయ్యారు మళ్ళా. అమ్మయ్యా, ఇప్పటికి మీకు అర్థమైంది సార్. అంటే వీళ్ళ ఫాదర్ ఒకటేనా? కాదు సార్. పోనీ మదర్ ఒకరేనా? కాదు సార్, కానీ మొదట టంగ్ ఒకటే సార్. టంగు పీకేస్తాం. మళ్ళీ 4 అయ్యారు మళ్ళా. ఎరగదీశాడు. సరే లెక్క పెట్టేగా. లాభం ఒకటే, తండ్రి కుమారుడు పరిశుద్ధుడు యేసు. 4 అయ్యారు మళ్ళా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ 1 2 3 4 ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నాడు వీడు. ముగ్గురే. ముగ్గురు. ముగ్గురు ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు? తండ్రా కుమారుడా పరిశుద్ధాత్మన? ఎవరు దేవుళ్ళు? ఎవరు యేసుక్రీస్తు? ఇలా కుమారుడిగా వచ్చాడు కదా దేవుడు. ఆయన అంత ముందే ఉన్నాడు. అంటే అంతకుముందు మేరీ కడుపు చేసింది కూడా ఆయనే. ఏసే మేరీ కడుపు చేసి మళ్ళీ ఆ కడుపులో దూరాడు. సృష్టికర్త యేసుక్రీస్తు. ఇప్పుడు పాత నిబంధనలో లుచ్చా లఫంగి పనులన్నీ ఉంటాయి కదా, అవి యెహోవా చేసినట్టు కాదు, ఏసే చేశాడు. అడ్డంగా నరికించడం, ఆడవాళ్ళని నరికించడం, పిల్లల్ని కిడ్నాపులు చేయించడం, రేపులు చేయించడం, ఇక ఈ భూమి మీద ఇంతకన్నా దగులుబాజీ పనులు లేవు అన్న ఇవన్నీ చేయించాడు కదా. అవన్నీ చేసింది ఏసే అయితే, యెహోవా కాదు.
తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, ఈ సృష్టిని ఏళ్తా మీరు అంటే దేవుడు ఒక్కరే అని నమ్ముతారు కదా, ఒకటే. మరి ఒక్కరే అన్నప్పుడు ఈ మూడు ఏంటిది అర్థమవుతుంది? చెప్పా ఇదో పజిల్ ఆడికి అర్థం కావట్లా, ఆడికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అసలు ఏం చెప్పాలో. అసలు ఈ భూమి మీద అత్యంత కాంట్రడిక్షన్స్ ఉన్న పుస్తకం ఏంటంటే బైబిల్. ఎందుకంటే ఇది వేరు కాలాల్లో జీవించినటువంటి 40 మంది రాశారు తాగుబోతులు. ఈ 40 మంది తాగిన తర్వాత ఒకటి రాశారు, తాగక ముందు ఒకటి రాశారు. ఒక్కొక్క పుస్తకంలో ఒకటే 2 రకాలుగా రాస్తాడు. మళ్ళీ 40 మంది 40 రకాలుగా రాశారు. అందుకని ఇప్పుడు ప్రసాదాలు తినొచ్చా తినకూడదా అనేది 2 రకాలు చెప్తారు. ఒక వర్గం ఇటు, ఒక వర్గం అటు. యేసు దేవుడా కాదా 2 రకాలు చెప్తారు. యేసు యెహోవా ఒకటా కాదా 2 రకాలు చెప్తారు. దశమ భాగాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది 2 రకాలు చెప్తారు. అసలు ఏదైనా తీసుకోండి, మీకు అది ఉంటుంది ఇది ఉంటుంది. 2 అంచుల ఖడ్గం కాదు, 2 నాలుకల ధోరణి పుస్తకం ఏదన్నా ఉందంటే బైబిల్ ఏది. 2 నాలుగు 40 మంది రాశారు కదా, 40 నాలుకలు దీనికి. ఎవరికి ఏది కావాలో అది వాడుకోవచ్చు. అసలు 3 రకాలుగా తనకి ఇప్పుడు ఒక పని చేయాలి, ఆయన ఇప్పుడు 3 అవతారాలుగా చేస్తుంటాడు పని. అంటే యేసుక్రీస్తుకు 3 అవతారాలు అంటారు, అంతే. అంతేనా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఇది టెస్ట్ మనీ ట్రోల్స్ లాగా ఉంది అసలు ఇది. యేసుక్రీస్తు తండ్రి అది దానికి పెద్ద చరిత్ర ఉంది దానికి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అయ్యేది కాదులే కానీ. ఇంతకుముందు ఏదన్నా అడుగు బైబిల్ నేను చెప్తా అన్నాడు. ఈయన కొంచెం కనిపి ఇప్పుడు అవదలే అంటున్నాడు. ఇక యేసుక్రీస్తే ఫైనల్ దేవుడు కదా. దేవుడు అయినప్పుడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టి చనిపోయింది కదా. తిరిగి లేచాడు మళ్ళీ. సరే చనిపోయింది కదా, ఎన్ని రోజులు చనిపోయారు? ఎన్ని రోజులు ఏంది? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇది కొత్త ప్రశ్న ఆడికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంటి ఇది తేడా, ఈ ప్రశ్న ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నాడంటే, ఇప్పుడు నేను ఎన్ని రోజులు అని చెప్తే క్రిస్టియన్స్ నన్ను వేసుకుంటారో, ఎవడో ఒకడు పాస్టర్ వచ్చి అరే నీకేం తెలుసు అని వెళ్ళేవారు అక్కడికి అని చెప్పి వాడు మహాజ్ఞానంలాగా ఎవరికి వాడు బిల్డప్లు ఇచ్చుకుంటారు కదా. అందుకని ఏం చెప్పాలి అర్థం కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. చనిపోయింది ఒకరోజు. ఒకరోజు చనిపోయింది. ఒకరోజు చచ్చిపోయాడా? అయితే 3 రోజులు సమాధిలో లేడు, ఒకరోజే. ఒకరోజు 3 రోజుల తిరిగి లేగవటానికి 3 రోజులు, 3వ రోజు లేచాడు. 3 రోజులు లేచాడు. మరి అప్పుడు దాకా చచ్చిపోయినట్టే కదా. చనిపోయింది 3 రోజులు ఎలా చనిపోతారు మనిషి ఎవరైనా కానీ. సరే ఒకటి రోజు చనిపోయిండు. చనిపోయి ఎన్ని రోజుల తర్వాత లేచిండు? మళ్ళీ 3వ రోజు లేచాడు. 3 రోజులు అంటే 3 రోజులు చనిపోయి దేవుడే చెప్తాడు. అదే 3 రోజులు చనిపోయి ఉన్నాడు కదా. 3 రోజులు చనిపోయి ఉన్నాడు. ముందు ఒకరోజే. వీడు ఎలా అంటే కొన్ని ప్రిపేర్ అయ్యొచ్చాడు, ఆ ప్రశ్నల వరకే అడుగుతారు అనుకున్నాడు. వీడు పెద్దగా ప్రాక్టీస్ లేని వాళ్ళు అనే లోపు ఒక పోటీ చేస్తున్నాడు. ఆయన ఈ లోకాన్ని ఈ సృష్టిని అంతా కాపాడిన దేవుడు ఎవరు మరి? ఏది ఈ లోకాన్ని చనిపోయాడు అని అంటే ఆడికి అర్థం కానప్పుడు ఏది అన్నాడు. దాని అర్థం ఇంకా ఆయన శరీరధారిగా రావట్లేదే ఆ అవతారం సాలించాడు. తర్వాత ఆయన ఏం చేశాడు అనేది అక్కడ స్పష్టంగా మీరు చదివితే, ఆ తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత చనిపోయాడంటే అదే మనిషి ఆ ఉనికిలో లేడని కాదు కదా దేవుడు. నీవు ఏదైతే మనిషి శరీరం ఉందో చనిపోయాడంటే ఉనికిలో లేడని కాదు కదా దాని అర్థం. సరే ఓకే ఓకే సరే సరే జావని వదిలేస్తున్నాడు. ఇప్పుడు మన మనుషులైనా కానీ చనిపోయారు అని అంటే వాళ్ళ ఆత్మ ఉంటది. ఆత్మలు శరీరమే ఆత్మలు ఉన్నాయంటారా? ఆత్మలు అంటే ఏంది మీరు అనేది? ఈయన తెలుసో తెలియక బాగానే పొడిచాడు. అంటే ఏసు ఆత్మ అయ్యాడని ఒప్పుకున్నాడు వీడు. అంటే శవం ఉండగా ఆత్మ రూపంలో ప్రేతాత్మ కదా, మోక్షం లేని ప్రేతాత్మ. ఇప్పుడు బైబిల్లో కూడా ఇంగ్లీష్ బైబిల్లో హోలీ గోస్ట్ అని ఉంటుంది, పవిత్ర పిశాచి. తెలుగులోకి తప్పుగా అనువాదం చేశారు పరిశుద్ధాత్మ అని. దయ్యాలు భూతాలని కాదు. దేవుడికి యేసుక్రీస్తుకు రూపం ఉందా? ఏది వాళ్ళు ఏది ఏం చెప్తే ఏం దొబ్బులు వస్తాయి అని వీడు గజగజ వణుకుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ కాంట్రడిక్షన్స్ ఉన్న పుస్తకం కదా. రెడీగా ఉంటారు బయట కత్తులు పట్టుకుని, ఎరా బట్టగా వెళ్ళి అక్కడ ఏం తెలుసని వెళ్ళేవారు బైబిల్ గురించి అని పరిశోధన చేసాడంటే వీడు. నల్లట్ట పుస్తకమే వీడికి అర్థం కాలేదు. వీడంటే సంస్కృతంలో ఉన్న వేదాల గురించిను హిందూ గ్రంథాల గురించి పరిశోధన చేసేసాడు వీడు. యేసు గోసి మీద కూడా పరిశోధన చేయలేను. అబ్బట్ట సిలువ వేసినప్పుడు యేసు గోసి ఉందా లేదా, దీనికి సమాధానం చెప్పమనండి. ఓ పాస్ట్ ఇట్లాగే ఉంది అంటే లేదని చూపించా బైబిల్లో. తర్వాత ఒప్పుకున్నాడు కరెక్టే లేదని. మొండి మొలతో వేశారు సిలువ. గౌరవంగా చక్కగా దాని మీద కవర్ చేసి వేస్తారా? పరువు ఎంత సాధ్యమైతే అంత పరువు తెస్తారు, ఎంత సాధ్యమైతే అంత హేళన చేస్తారు, ఎంత సాధ్యమైతే అంత హింస పెడతారు. అది సిలువ శిక్ష భయంకరంగా ఉంటుంది. గౌరవప్రదంగా మేకలు పెట్టారు, గౌరవప్రదంగా గోసి పెట్టారు, ఏముండదు అక్కడ. రేపులు చేశారు, కొట్టారు, ఎరగొట్టేశారు.
యేసుక్రీస్తుకి అదే నేను అంటాను, దేవుడికి రూపం తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకుంటాడు. మరి సూర్యుడికి రూపం ఎలా ఉంది, గ్రహం అది ఇది అన్నాడు గీడు, ఆయన రూపం తీసుకోవాలంటే తీసుకోకూడదా? ఆత్మ రూపంలో ఉంటాడు దేవుడు. ఓహో, వీళ్ళు యేసు ఆత్మే, ఆత్మరూపంలో ఉంటాడు, మనకి పరమాత్మ. ఆత్మకి పరమాత్మకి భేదం ఏంటి? ఆత్మ పరతంత్రము, పరమాత్మ స్వతంత్రము, ఈ రెండే భేదాలు. కర్మ బంధిస్తుంది ఆత్మని, పరమాత్మ బంధించలేదు. కాబట్టి యేసుకి కర్మబంధాలు ఉన్నాయి, ఆత్మరూపంలో ఉంటాడు ఆయన. అంటే కొంతమంది యేసుక్రీస్తు ఫోటోలు పెట్టుకుంటారు, పూజించొచ్చా వాటిని, మొక్కుతా ఉంటారు కదా. అసలు బైబిల్ ఒప్పుకోదండి. తగలబెట్టండి మొత్తం అన్నీ, ఎక్కడెక్కడ ఫోటోలు ఉన్నాయి మొత్తం కాల్ చేయండి. ఎందుకు పెట్టారు మరి? ఇప్పుడు మీ ముడ్డి మీరు కడుక్కోకుండా హిందువుల దగ్గరికి వచ్చి మా దేవీ దేవతల గురించి మీకెందుకురా? పెట్టకూడదు, బైబిల్ ఒప్పుకోలేదు. ముందు మీ క్రైస్తవులు అందరినీ మీ బైబిల్ ప్రకారం సరి చేసుకోండి. హిందువులకు వచ్చి మీరు నీతులు చెప్తారా శవాన్ని నమ్ముకోండి అని? ఇప్పుడు బైబిల్ ఒప్పుకోదని చెప్పాడు కదా, మరి వాళ్ళందరూ నరకానికి పోతారు కదా. యేసు ఫోటోలు పెట్టుకున్న ప్రతి ఒక్కరు నరకానికి పోవాలిగా, క్రైస్తవులు అయినా కూడా. విగ్రహాలను కానీ ఏదన్నా కానీ బొమ్మలను కానీ మొక్కటం అనేది చేయకూడదు. సిల్వలను మొక్కుతుంటారు కదా, సిల్వ ఎవరు మొక్కరు. ఎందుకు మొక్కరు? ఎన్ని ఓళ్ళల్లో సిలువుల దగ్గరికి వెళ్ళి మొక్కట్లేదు. ఈ మధ్యన ఒక చోట చూశాను, సిలువు దగ్గర హుండీ కూడా పెట్టేశారు, అక్కడికి వెళ్ళి మొక్కి అందులో కానుకలు వేసేయటం. మరి వీళ్ళందరూ నరకానికి పోవాలిగా బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు బైబిల్ని నమ్మని వాళ్ళకి బైబిల్ లాతో సంబంధం లేదు, కానీ నమ్మే వాళ్ళకి బైబిల్ ప్రకారంగా నరకమే కదా. అసలు ముందు శవం లేకపోతే వాళ్ళకి ఎక్కడ వర్కౌట్ అయ్యిద్ది? చైన్లు వేసుకుంటారు కదా, అది వేసుకుని మొక్కినట్టు కాదు కదా, సింబల్ అది. ఆహా, మరి అట్లాగే ఇప్పుడు విగ్రహం ఇంట్లో పెట్టుకున్నామంటే భగవంతుడికి సింబల్ అది, నీకేం నొప్పి? నీకేంటి దురదా? మీ దేవుడికి ముట్టి మీద సెక్రెట్లు ఎందుకు లెగుస్తున్నాయి? ముందు మీ దేవుడికి ముట్టి మీద సెక్రెట్లు వేసినాయి, ఆ మంట మీకు కూడా వచ్చింది. విగ్రహం అంటే కోపం ఊగిపోతున్నారు కదరా. ముందు మీ విగ్రహాలన్నీ కాల్చేయండిరా, మీ విగ్రహాలన్నీ గుట్టబోసి తగలేయండి. అంటే నేను క్రైస్తవుని కనపరుచుకోవడానికి సింబాల్గా కొంతమంది వాడతారు. అది వేసుకోపోయినా ఇబ్బంది ఏం లేదు, దానివల్ల వేసుకున్నందువల్ల అదేం పాపమేం కాదు. విగ్రహాలు మాత్రం ఇప్పుడు దేవుడి సింబల్గా పెట్టుకోకూడదు మేము. ఆ సిలువులు వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ దోపాలి వీళ్ళకి, నా కొడుకులకి. 100 mm రాడ్ దింపేస్తాను, ఒకటి ఉంది ఇప్పుడు. అంటే యేసుక్రీస్తు అది ఇప్పుడు మీరు మెడలో సిలువ ఉంది అనుకోండి, చూడంగా ఏమనుకోండి ఇతను క్రైస్తవుడు అనుకోండి, అది అలాగే చర్చిల మీద కూడా పైన సిలువ పెడతారు. అంటే వీళ్ళు అంటారు కదా భయంకర విగ్రహారాధన, వీళ్ళే భయంకరమైన విగ్రహారాధన వీళ్ళదే. సిలువులు, చెక్క మొక్కలు, బొమ్మలు, ఏలాడే శవాలు అన్నీ వేసుకుని తిరిగేది వీళ్ళే. మామూలుగా ప్లెజెంట్గా ప్రశాంతంగా చక్కని కళతో ఉన్నటువంటి దేవతా విగ్రహాలు పెట్టుకుంటే భయంకరం కాదు కదా, వేలాడే శవాన్ని పెట్టుకుంటేనే భయంకరం. భయంకర విగ్రహారాధన వీళ్ళదే అనమాట. లోపల కూడా సిలువ ఉంటుంది, దానికి ఎవరు మొక్కరు, మీరు గమనించేది లేదు. ఒరే మొక్కితే నేను వేసేద్దామా, నేను ఏలాడేద్దామా సిలువుకి? ఇప్పుడు నేను ఏదైనా ఊరికి వెళ్ళి సిలువుకు మొక్కే వాళ్ళని చూపిస్తా, అదే సిలువుకి నేను ఏలాడేద్దామా? వాళ్ళు మొక్కితే, మొక్కకపోతే నన్ను ఏలాడేయండి. బాంచెత్ నా కొడక ఛాలెంజ్ రా, ఇట్లా అంటారు కదా. అదే అంటారు. ఇది మొక్కుడు కాదా? మొక్కుడేం కాదు, కాదు కాదు. సిలువుకే మొక్కరు కదండి వాళ్ళు. సరే ఇది ఏంటి చెప్పరా, ఇట్లా ఏంటి చెప్పరా? మేమైతే అనమాట్లాగా. నువ్వు కింద అనుకో, వాళ్ళు పైన అనుకుంటే నువ్వు కింద అనుకో, ఏం చేద్దాం మరి? అన్నోళ్ళకి ఏంటిదో చెప్పండి, అన్నోళ్ళకన్నా తెలుసు. లేదులే అది ఏం కాదు కానీ. ఎందుకన్నా నువ్వు ఇరికిటానికి ఎందుకు మాట్లాడతావు అన్న? కాదు, ముందు ఏదో అడుగుతావు అడుగాను ముందు. ఏం కాదు అంటాడింది, ఏదో పెద్ద పోటుగాళ్ళగా వచ్చాడు, పీకుడుగాళ్ళాడు. ఉదాహరణకి మీరు మాల లేస్తున్నారు, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రెండు వేసా చూడండి, అసలు సమాధానం లేక ఎక్కడి నుంచి ఎటుపోయాడు చూడండి. ఇక ఇప్పుడు వాళ్ళు కూడా మీరు నల్లమాల అయితే వాళ్ళు తెల్లమాల వేస్తున్నారు. బైబుల్లో లేదు, అదే నేను అంటుంది, బైబుల్లో లేదు అది. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. చూసారా, హిందుత్వాన్ని కాపీ కొడుతున్నారని ఒప్పుకున్నాడుగా. ఇప్పుడు హిందుత్వం అనేది సర్వమతాలకి తల్లి, తాత, జేజమ్మ, మొత్తం హిందుత్వమే. అంటే వీళ్ళకి ఆధ్యాత్మిక దారిద్ర్యం, ఒక ఆరాధనా పద్ధతి అంటే ఎలా ఉండదో తెలియదు, సంగీతాలు లేవు, సాహిత్యం ఉండదు, మొత్తం కాపీ. ఎందుకు అంటున్నారంటే దానికి కారణం మీరే. వాళ్ళు ఇట్టిట్టు అనుకోవడానికి మనం కారణం అంట. మీరు ఎట్టట్టు అనుకున్నా మేమే కారణమేక. అసలు ఇట్టిట్టు అనుకునేది వెస్ట్రన్ కంట్రీస్లో అక్కడి నుంచి కదా వచ్చింది, వాళ్ళు ఇట్టట్టు అనుకోవడానికి మనం కారణమా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు రండి కొండగురిగాడిని? నాకు తెలియదమ్మా. విగ్రహారాధన చేయొద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పిండా లేదా? విగ్రహారాధన చేయకూడదని యేసుక్రీస్తు బైబిల్ మొత్తం అదే చెప్తూ ఉంటారు. యేసు ఎక్కడా చెప్పలే అసలు విగ్రహారాధన పాపమని. ఇదంతా అంతకు ముందున్న సైకోగాళ్ళు, ఆ తర్వాత వచ్చిన సైకోగాళ్ళు, పౌలు, వీళ్ళు చెప్పారు. ఆయనే దేవుడు కదా, ఆయన ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది విగ్రహారాధన చేయొద్దు అని? విగ్రహాల్లో అనేవి వాటిలో ఏం ఉండదు.
అంటే విగ్రహాలు అప్పటికే ఉన్నాయి అన్నట్టే కదా, ఇప్పుడు సృష్టికర్తని విగ్రహాలు అప్పటికే ఉన్నాయి అన్నట్టే కదా. విగ్రహాలు మొదటి నుంచి ఉన్నాయి, పూర్వం. ఇది కీలకమైన పాయింట్. మనం కూడా చాలాసార్లు చెప్పాం, విగ్రహారాధన చేయకూడదని చెప్పి వీళ్ళు బైబిల్లో రాసుకున్నారంటే అంతకు ముందే మతం అనేది ఉంది భూమి మీద. ఆ మతం ఏది? హిందుత్వమే. అదే పురాతనమైంది కదా. అంటే వివిధ రూపాల్లో ఉంది వేరు ప్రాంతాల్లో. ప్రకృతి ఆరాధన కావచ్చు, సూర్య ఆరాధన కావచ్చు, దేవత విశేషాలు అనేక రకాలుగా ఉంటాయి కదా. ఆ దేవతా ప్రతిమల్ని పూజించటం, విగ్రహారాధన చేయటం పాపం అని చెప్పి వీళ్ళ ఈ బైబిల్లో మొట్టమొదటి రాయబడిన పుస్తకాల్లో రాశారు. అంటే ఈ మోషే కొత్త మతం పెట్టక ముందే ఆల్రెడీ హిందుత్వం ఉంది. మధ్యలో వచ్చిన మతం ఇది, కలియుగంలో పుట్టుకొచ్చిన మతం కాదు ఇది. అంటే యేసుక్రీస్తు కంటే ముందే ఉన్నాయి, చాలా ముందు ఉన్నాయి, పాత నిబంధన కాలం నుంచి ఉన్నాయి. అయిపోయింది. అబ్రహాం ఫ్యామిలీ విగ్రహాలను తయారు చేసి అమ్మేవాళ్ళు. ఓహో, ఇది ఎక్కడుంది? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇప్పుడు అబ్రహాం అనేవాడు బైబిల్లో చాలా ప్రారంభంలో ఉన్న వ్యక్తి బైబిల్ ప్రకారం. అప్పటికే వాళ్ళు విగ్రహాలు చేసి అమ్మేవాళ్ళు అంట. అంటే అబ్రహాం విశ్వాసి కదా, బైబిల్ దేవుడు విశ్వాసి కదా. తర్వాత మతం మార్చారు అబ్రహాంని. వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా కూడా విగ్రహాలని తయారు చేసి అమ్ముకునే ఫ్యామిలీ. ఏ విగ్రహాలు? ఆ రోజుల్లో వాళ్ళు ఏదో విగ్రహాలు చేసి దేవుళ్ళు దేవతలని పేర్లు పెట్టుకుని వీడు కొత్త మతం పెట్టి దేవుడిని పేరు పెట్టాడు కదా. మనం దేన్ని అయితే చూసి భయపడతామో దాన్ని దేవుడిగా పెట్టి పూజిస్తాం. ఇది వినండి, అసలు వీడికి మామూలుగా ఉండదు. దిగిద్ది చూడండి. ఇప్పుడు మనిషి మస్తిష్కంలోనే అది తప్ప ఇమిడిపోయింది. ఎలాగ చెప్తా, ఉదాహరణ కూడా చెబుతాను నేను. ఇప్పుడు నీళ్ళను చూసి అవి వరద రూపంలో కానీ లేదా వర్షాల రూపంలో కానీ మనుషులకి కొంత నష్టం చేస్తూ ఉంటుంది, ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక దేవతను ఏదో పేరు పెట్టి దాన్ని పూజిస్తారు. తప్పు. అలాగే అగ్ని నీళ్ళు వస్తున్నాయి కూడా కట్టమై సమానం పెట్టుకుంటారు. ఎందుకు అని అంటే కట్ట తెగి వచ్చినప్పుడు కాపాడమ్మా అని పెట్టుకున్నారు, కానీ మమ్మలను ఇబ్బంది పెడుతుందని పెట్టుకోలే. కరోనాని దేవతగా పెట్టి పూజించారా లేదా నాకు చెప్పండి. ఎవరు? కరోనా అనే రోగాన్ని, వ్యాధిని దేవతగా పెట్టి పూజలు జరిగినాయా లేదా కరోనా టైంలో? క్రిస్టియన్స్ చేయొచ్చు కానీ హిందువులు చేయలేదు. కరోనా అంటే ఎవరో ఏదో మొక్కారంట. ఇప్పుడు వీళ్ళ శవం మామూలుగా మొక్కే శవం కాకుండా కొత్త శవాన్ని కూడా ప్రవేశపెట్టారు వీళ్ళే. ఇంకొకటి ఎవడో యేసు రూపంలో వచ్చాడని చెప్పి మరి క్రైస్తవులందరూ ఇలాగే చేస్తారని చెప్పాలా? దానికి ముందు ఏమంటున్నాడు? నీళ్లను చూసి భయపడి నీళ్లకు మొక్కడం మొదలుపెట్టారంట. ఇప్పుడు మనం ప్రకృతిని, పంచభూతాలని ఆరాధిస్తున్నామంటే ఆ పంచభూతాల పట్ల, ప్రకృతి పట్ల మనకు ఉండేటటువంటి కృతజ్ఞత, మనం వాటిపై ఆధారపడి జీవిస్తున్నాం. మనం జీవించడానికి కావలసిన శక్తిని ఈ ప్రకృతి మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి మనం ఆ ప్రకృతి మీద విశేషమైనటువంటి గౌరవాన్ని ప్రకటిస్తాం. అదే పూజ్య భావము. ఇప్పుడు మనం తల్లిదండ్రులని కూడా పూజిస్తాం. అంటే తల్లిదండ్రులను చూసి భయపడి వాళ్ళు మనల్ని ఏదో చేస్తారనే భయంతో వాళ్ళని పూజిస్తామా? లేదా మనకి జన్మనిచ్చారు అనే కృతజ్ఞతాభావంతో పూజిస్తామా? అంటే హిందువులకు ఉండే కృతజ్ఞతని వీడు భయంగా అర్థం చేసుకుని వీడు గొర్రె మెదడు అంటే వీళ్ళ గొర్రె మెదళ్ళకి ఈ విధంగా నూరిపోసారు వీళ్ళకి చర్చిల్లో. ఇప్పుడు వీళ్ళు శవానికి మొక్కుతున్నారంటే శవం వీళ్ళని ఏమన్నా చేస్తుందనే భయమే కదా. అదే భయంతో వీళ్ళు మతం మారిపోయారు. ఇప్పుడు కరోనాని ఎక్కడో దేవతగా చేసుకున్నారు, అసలు మనకి ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఏదో మూల ఎక్కడో జరిగింది వీడికి తెలుసంట. కానీ వీడి కళ్ళ ముందే పాస్టర్లు దోపిడీలు చేస్తుంటే వీడికి తెలియదు, కళ్ళు మింగేసాయి వీడికి. పాస్టర్లు బ్లాక్మెయిల్ చేస్తుంటే వీడికి తెలియదు. పాస్టర్లు దేవతా దోషం చేస్తుంటే వీడికి కళ్ళు కనపడవు, చెవులు కనపడవు, మింగేసాయి. క్రైస్తవులు శిలువులకు మొక్కుతుంటే విగ్రహారాధన చేస్తుంటే వీడికి కళ్ళు కనపడవు, కళ్ళు మింగేసాయి. ఇవేవి కనపడవు వీడికి. వీడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. వీడంటే స్వర్గానికి వెళ్ళిపోతాడు. అసలు మీరు ఊహించండి క్రైస్తవుల స్వర్గం ఎలా ఉంటుందో. ఇలాంటి పోరంబొగ్గాళ్ళు అందరూ చేరి ఒక చోట స్వర్గం అయితే అది నరక కంటే దారుణం. స్వర్గంలో ఏముంటుందో తెలుసుకోవచ్చా? స్వర్గంలో ఏముంటుందో తెలుసుకోవచ్చు. స్వర్గంలో ఏది? పరలోకంలో. పరలోకం. స్వర్గం అంటే పరలోకం అనేది పరలోకంలో పరలోకంలో ఏముంటుందో తెలుసుకోవచ్చు అంటే వాడు పోయిన తర్వాత మనకు తెలిసేది. మరి ఎందుకురా నీకు? కాదురా, అక్కడ ఏముంటుందో తెలియకుండానే వీళ్ళందరూ అక్కడ దొరికిపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నల్లటి పుస్తకంలో మొత్తం ఉంది, సర్వం ఉంది, సర్వజ్ఞానం ఉందని చెప్తారు కదా. స్వర్గంలో ఏముంటుందో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు హిందుత్వం ప్రకారం అయితే ఏ లోకాల్లో ఎలాంటి స్థితులు ఉంటాయి, ఎవరు ఎంతకాలం ఏ లోకాల్లో ఉండొచ్చు, ఏ పుణ్యకర్మలు చేసిన వాళ్ళు ఏ లోకానికి పోతారు, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళకు ఉన్నది ఒకటే స్వర్గం కదా, అన్ని లోకాలు లేవు కదా. ఆ స్వర్గం గురించి కూడా తెలియదు అసలు, అక్కడ ఏమంటో తెలియదు. పైకి వెళ్ళిన తర్వాత షాక్ అవుతారే వీళ్ళు. అరే మీరు అందరూ లంగోటలు ఎత్తుకోండి, భజన చేయండి అన్నాడు అనుకో వీళ్ళ దేవుడు. పేబోవా ఈ స్వర్గంలోకి వచ్చింది నేను భజన చేయడానికి, మరి మాకేం ఉండదా అన్నారు అనుకో. పైగా ఇప్పుడు వీళ్ళందరూ చిల్లరోళ్ళు కదా, చిల్లర మనస్తత్వం ఉన్నోళ్ళు. నాకు గొలుసు దొరికింది, నాకు గ్యాస్ వచ్చింది, నాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు, పుచ్చిపోయిన గువ్వలకు ముందు రాసుకునేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి స్వర్గానికి పోయిన తర్వాత వాళ్ళకి ఏమీ లేకపోతే ఎట్టుంటారు వాళ్ళు? హిందుత్వంలో ఉన్న ఈశ్వరుడు బైబిల్ ప్రకారం ఉన్నటువంటి ఒక మాయాలోకాన్ని సృష్టించి వీళ్ళని ఆట పట్టించడానికి నరకానికి తీసుకుపోయి అదే స్వర్గాన్ని భ్రమింపజేసాడు అనుకో. ఆడికి వెళ్ళింది ఏందన్నా సాంబార్ నువ్వు చెప్పినట్టు లేదేంటి, స్వర్గం ఏంటి తేడాగా ఉందేంటి అంటారు వీళ్ళు.
ఆగండి రా, నేను ఫస్ట్ టైం వచ్చిందే, ఏం కంగారు పెడతారండి, ఆగండి అంటాడు వీడు. పార్వతి శివుడు వాళ్ళు రతి కార్యంలో ఉన్నప్పుడు అగ్ని చిలక రూపంలోకి గదిలోకి వెళ్తాడు. అయితే ఆ గదిలోకి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు పైకి లెగుస్తాడు. శివుడు ఏమంటాడంటే, నేను పార్వతీదేవితో రతి క్రీడలో ఉండగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. నేను సగం వీర్యాన్ని ఆమె యోనిలో వదిలాను, ఇంకా సగం ఉంది, అది నువ్వు తాగాలి, అది వేస్ట్గా పోవటం లేదని చెప్పేసి అగ్నికి వీర్యాన్ని తాగుతాడు. ఈ ఘట్టాన్ని ఈ శిల్పాన్ని ఛత్తీస్గఢ్లో ఒక శివుడి టెంపుల్ మీద చెక్కి పెట్టుకున్నారు. చాప్రానో ఏదో ఉంది, అది ఇప్పుడు మీరు రెండిట్లో గుర్తు వచ్చింది. అది తారకాసురుడు అనే రాక్షసుడు వరం పొందిన తర్వాత ఏమని, శివుడి యొక్క కుమారుడి చేతిలోనే నాకు మరణం కావాలి అని వరం కోరుకున్నాడు. ఎందుకంటే సతీదేవి వియోగంతో ఉన్నాడు శివుడు, వైరాగ్యంతో ఉన్నాడు, ఆయన మళ్ళీ వివాహం చేసుకోడు, ఇక నాకు మరణమే లేదనుకుని శివుడి యొక్క కుమారుడితో నాకు చావు కావాలని కోరాడు. ఇంకొక పూర్వ వృత్తాంతం ఏముందంటే, బ్రహ్మ మానసు పుత్రుల్లో ఒకడైనటువంటి సనత్ కుమారుడు అని ఒక బ్రహ్మజ్ఞాని ఉన్నాడు. ఆయన అంతర్ముఖుడై ధ్యాన నిష్టలో ఉన్నాడు. ఆయన పరీక్షించడానికి శివుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పట్టించుకోలేదు, శివుడిని చూసి కూడా ఈయన మళ్ళీ ఆ ధ్యానంలో నిమగ్నం అయిపోయాడు. అప్పుడు శివుడు ఏమిటాయి, కనీసం గౌరవప్రదంగానైనా లేచి నుంచోలేదే, నా నమస్కారం పెట్టలేదే అని అడిగాడు. వెంటనే సనత్ కుమారుడు అన్నాడు, అంటే నువ్వు నేను అని చెప్పి ఇద్దరం ఉన్నావా? అప్పుడు శివుడు ఆయన జ్ఞానానికి ప్రసన్నుడై, సరే నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు. నాకేం వరం కావాలి, నాకు అవసరం లేదన్నాడు. కాదు, నా అంతటి వాడు నీకు వరం ఇస్తానంటే కాదంటే నువ్వు ఖచ్చితంగా వరం తీసుకోవాల్సిందే అంటే ఈయన అంటాడు, నాకు అవసరం లేదయ్యా మహాప్రభు, కావాలంటే నేనే నీకు వరం ఇస్తాను కోరుకో అన్నాడు. మామూలుగా అయితే మన సైకో దేవుడికి కోపం, ఏంట్రా నేను వరం, నువ్వు నాకు వేసేస్తాను, బండరాయి దేశం నెత్తి మీద వేసేస్తాడు. శివుడు అట్లా కాదు కదా, ఆయనకి అది చాలా ముచ్చటగా అనిపించి, సరే వరం ఇస్తానంటున్నావు కదా, నీ అంతటి మహాజ్ఞాని నాకు కొడుకుగా రావాలి, నాకు కుమారుడిగా జన్మించు అని అన్నాడు. సరే నీకు కుమారుడిగా అన్నావు కాబట్టి నీకు మాత్రమే కుమారుణ్ణి అని అన్నాడు. వెంటనే పార్వతీదేవి ప్రత్యక్షమై, అదేమిటి ఆయనకి మాత్రమే కుమారుడిని అంటున్నావు, మరి నేను ఆయన అర్ధాంగిని కదా, నాకు కుమారుడు కాదా అంటే, అమ్మా డైరెక్ట్గా నేను శివ తేజస్సు ద్వారా కుమారుడిగా ఆవిర్భవిస్తాను అని చెప్పాడు సనత్కుమారుడు. ఇది ప్రతి దానికి కూడా పూర్వం వృత్తాంతం, దీనికి లింకు మొత్తం ఉంటుంది. ఇప్పుడు తారకాసుర సంహారంతో ఇది మొత్తం లింక్ అయి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి, సనత్ కుమారుడి దగ్గర నుంచి. ఇప్పుడు శివ తేజస్సుని భూమిపైకి పంపించాలి. ముందు అగ్ని దాన్ని గ్రహించాడు. ఇప్పుడు మనకు అగ్నిదేవుడికి ఆహుతులు ఇస్తారు యజ్ఞంలో కానీ హోమంలో కానీ, మంత్రోచ్చారణ చేస్తూ స్వాహ అనంగానే మనం హోమద్రవ్యాలు అందులో వేస్తాం. అంటే అగ్నిదేవుడు నోరు తెరిచాడు, మనం స్వాహ అందులో వేయాలి. అంటే ఏంటి, ఇక్కడ అగ్ని వాహకుడు, మనుషులు సమర్పించిన హోమద్రవ్యాలని హవిస్తుని దేవతలకి చేరవేస్తాడు. అలాగే దేవతా శక్తిని భూమిపైకి చేరవేస్తాడు. అగ్ని వాహకుడు, వాయుదేవుడు కూడా వాహకుడు. ఇప్పుడు అగ్నిదేవుడు శివ తేజస్సుని గ్రహించిన తర్వాత గంగాదేవికి అప్పగిస్తాడు, తాను భరించలేక. గంగాదేవిలో మళ్ళీ శివ తేజస్సు కొంత తీవ్రత ప్రభావం తగ్గిన తర్వాత ఆమె భూమిపై విడిచిపెడుతుంది, ఆ రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అక్కడి నుంచి కార్తికేయుడు పడతాడు, కృత్తికా దేవతలు ఆయన పెంచుతారు, అందుకని కార్తికేయుడు అయ్యారు. ఆ స్కందుడి చేతిలో తారకాసురుడు మరణించాడు, శివపుత్రుడి చేతిలో. ఇక్కడ ఒక ఎనర్జీ, అమ్మవారు, కాలం, ఈ రెండు శక్తుల్ని ఇద్దరు వ్యక్తులుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పారు. ఈ రెండు శక్తుల సంయోగం అంటే, ఇప్పుడు మనకి మామూలుగా మనకు అర్థమయ్యే ఉదాహరణలు తీసుకోవాలంటే, మేఘం, నీటి ఆవిరి, చల్లని గాలి తగిలిన తర్వాత ఈ రెండు సంయోగం చెందిన తర్వాత వర్షంగా కిందకి కురుస్తుంది కదా. ఇప్పుడు మేఘము, చల్లని గాలి సెక్స్ చేసేయని కాదుగా, కలిసేయి. సంభోగం అంటే అదేనా మరిగా. గంగా అవతరణ సందర్భంలో భగీరథుడు తపస్సు చేసిన తర్వాత ఆకాశం నుండి, స్వర్గలోకం నుండి గంగ డైరెక్ట్గా భూమి మీదకు దూకితే భూమి బద్దలైపోద్ది కాబట్టి ఏం చేశాడు, అక్కడ శివుని ప్రార్థించాడు. శివుడు మొట్టమొదట తన శిరస్సు మీదకి ధరించి ఆ తర్వాత మెల్లగా భూమి మీదకి విడిచిపెట్టాడు. అంటే ఏదైనా ఒక ఎనర్జీ ఇంకొక ఫామ్లోకి మారాలన్నా, ఒక ప్రక్రియ జరగాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. హై వోల్టేజ్ సెంటర్స్ ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. అక్కడి నుంచి కాస్త లో వోల్టేజ్ ఉన్నటువంటి ఇంకొక చిన్న ట్రాన్స్ఫార్మర్స్లోకి దాన్ని పంపిణీ చేసి, అక్కడి నుంచి చిన్న కరెంటు పోల్స్లోకి పంపిణీ చేసి, అక్కడి నుంచి మళ్ళీ ఇళ్లల్లోకి ఇంకా తక్కువ వోల్టేజ్ పవర్ని సప్లై చేసి, అక్కడ బల్బు వెలగడానికి కానీ ఫ్యాన్ తిరగడానికి కానీ పనికొచ్చే కరెంట్ని అందిస్తారు. డైరెక్ట్గా హై వోల్టేజ్ పవర్ ఇంట్లోకి పంపిస్తే ఇల్లు బ్లాస్ట్ అయిద్దిరా. మళ్ళీ పవర్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పి స్టెబిలైజర్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే టీవీలోను రేడియోలు పేలిపోకుండా. పవర్తో గేమ్స్ ఆడకూడదు కదా, అది నీకేమీ తెలియదు కదా. మనోడి దగ్గర పవర్ లేదు కదా, మనోడిది కత్తిరించి కింద పడితే కాకులు ఎత్తుకుపోయినాయో సేమలు లాక్కుపోయినాయో తెలీదు.
ఇప్పుడు భగవంతుడు శరీర భాగాలంటే ఆయన వెంట్రుక పీకి పడేస్తే వీరభద్రుడు పుడతాడు, బ్రహ్మ నాసిక రంధ్రంలోంచి వరాహమూర్తి వస్తాడు, ఆయన ఆవులిస్తే మానసపుత్రులు పుడతారు. అంటే భగవంతుడి యొక్క శరీర భాగాలు అంగాలంటే మనలాంటి శరీర భాగాలు కావు, అవి ఒక ఎనర్జీ సెంటర్స్ అవన్నీ. శివుడు అంటే కాలం, పార్వతి అంటే చైతన్యం, శక్తి. వాటిని నువ్వు ఈ బుర్ర మెదడు వేసుకుని ఈ గొర్రె మెదడు వేసుకుని నాకు ఈ గొర్రె మెదడుకి ఎంత అర్థం అవుతుందంటే నీ కర్మ అది. నీ నల్లట్ట పుస్తకంలో స్వర్గం గురించే తెలియదు, భగవత్ తత్వం తెలిసిపోద్ది నీకు, నా బొచ్చులో గడివి. ఇప్పుడు కేవలం ఆత్మకి ఎట్లా హ్యాపీనెస్ ఉంటుంది అదొక డౌట్. అవన్నీ కొన్ని మనకు తెలియదండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తెలియదురా, ఎందుకురా మరి నీకు? ఏం బీకుదామని వచ్చావురా నువ్వు? నీకు తెలియకుండా ఆ ఆకులు కట్టలు కట్టుకోపోయా ఇంటికాడ, ఆకులు పీక్కుని మిరప పంటలో వ్యవసాయం ఆకులు పీకి కట్టలు కట్టుకోపోయా ఇంటికాడ కూర్చుని, ఎందుకు ఏం బీకుదామని వచ్చావురా? అంటే పరిశోధన చేసేసాడంట. ఉదాహరణకి యేసుక్రీస్తు ఆరోహణం పునరుద్ధానం అయిన తర్వాత మహిమ శరీరంలో ఉన్నప్పుడు శిష్యులందరూ తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటారు. ఆయన తలుపులు వేసున్నా కానీ ఆందుని వచ్చేస్తాడు లోపల. దెయ్యాలు కూడా అట్లాగ వస్తాయి, ఆత్మలు అట్లాగ వస్తాయి కదరా, అది పెద్ద మహిమ. ఇప్పుడు అంటే కొన్ని మార్మికమైనటువంటి విషయాలు ఉంటాయి, అన్ని దైవిక విషయాలు అన్నీ మనం తెలుసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. అది కొద్ది తెలియదు మనకు, కొంతవరకే మన జ్ఞానం పరిమితం. ఏలుముద్ర మనకే రాదు, చదువు రాదా? జస్ట్ క్రాంతి గారు అడిగే ప్రశ్నలకే నీ కింద మీద అయిపోయి కొన్ని మన తెలియదు అంటున్నావు. అనంతమైనటువంటి విజ్ఞానం వల్ల హిందూ శాస్త్రాలను అవపోసన పట్టేసాడంటే వీడు, మొత్తం చదివేశాడంటే వీడు బొకడాగాడు. మొత్తానికి ఇక్కడ ఒప్పుకున్నాడు, వీడు గొర్రె మెదడు, మంది చిన్న బుర్ర, మాది గొర్రె మెదడు, మనకు అన్నీ అర్థం కావని చెప్పాడు కదా. ఎన్నో వందల వేల సంవత్సరాలు ఒంటికాలు మీద బొటన వేల మీద నిలబడి శరీరం శల్యమై క్షీణించిపోయేదాకా తపస్సు చేసి భగవత్ తత్వాన్ని దర్శించి ఆ తత్వాన్ని అనేక రూపాలుగా మనకు అర్థమయ్యేలాగా అనేక పురాణాల రూపంలో, అనేక కథల రూపంలో, అనేక శాస్త్రాల రూపంలో మనకు అందిస్తే నీకు తాగుబోతోడు రాసిన పుస్తకం అర్థం కాకపోతే ఆ ఋషుడు జ్ఞానం నీకెక్కడ అర్థమైందిరా? ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లేనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్య లయుడెవడు, సర్వము తానైన వాడెవడు. ఇంత వర్ణన ఒక్కటి చూపారు, ఒక్కటి నల్లట్ట పుస్తకంలో ఇంత విస్తృతంగా భగవతత్వం గురించి చెప్పు ఒక్కటి. అంటే అసలు ఏముంటుందో తెలిస్తే కదా. అన్నీ తెలియాలంటే మనకి ఎలా తెలుసు? ఎలా తెలుస్తురా నీకు ఉన్నదే చిన్న కోడి మెదడు, కుక్కు అంటే ఏం అర్థమైంది నీకు? అది ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్లా, చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండదు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? అంటే వీడికి అర్థమైపోయింది, భవిష్యత్తు అర్థమైపోయింది వీడికి. ఈ దొంగ సాక్ష్యాలు పెట్టి ట్రోలింగ్ చేస్తాడని. తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమనంటే, బ్లెస్సీ నువ్వు చీపురు కార్నర్కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. సాధ్యమా ఇది? సాధ్యమా? అయినా మావోడేంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు, దరిద్రుడు. ఇప్పుడు కొంతమంది అతిశయంగా చెప్పేవాళ్ళు ఉన్నారండి కొంతమంది సాక్ష్యాల్లో ఈ మధ్యకాలంలో. ఎందుకు ఈ చిల్లర సాక్ష్యాలన్నీ ఓన్లీ క్రైస్తవ మతంలో ఎందుకు ఉన్నాయి మరి? ఇప్పుడు దశంభాగాలు దోపిడీ చేసేది మీ వాళ్ళే, ఇతర మతాలను దూషించేది మీ వాళ్ళే, ఈ చిల్లర సాక్ష్యాలు చెప్పేది మీ వాళ్ళే, అబద్ధాలు చెప్పేది మీరే. ఈ లుచ్చా లఫంగి లంగా పనులు చేసేవాళ్ళు అందరూ మీ మతంలో ఎందుకున్నారు అసలు? ఇది దైవికంగా వచ్చిన మతమేనా? కొంతమంది వాళ్ళకి జరిగిన దాన్ని ఇంకొంచెం అతిశయంగా చెప్పేవాళ్ళు కొంతమంది. ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? అసలు జరిగిందా? ఏం జరిగింది అంటే ఇప్పుడు ఒక వాయిస్ వినపడితే ఆవిడ డబల్ చెప్పిందా? అంటే వాయిస్ వినపడటం నిజమని చెప్తున్నావు నువ్వు? అది చీపురు ఉడుతుంటే నేను విన్నంత వరకు కూడా ఇట్లాగా హాస్యాస్పదంగాను ఎగతాళితరంగా ఉండవు, చాలా బాగుంటాయి. దేవుడి హాస్యమే కదా ఏది అది. ఆవిడ సమాధానం చెప్పలేమండి, కక్కలేక మెంగలేక చచ్చాడు వీడు. అలా చెప్పకుండా ఉండాల్సిందంట. సిగ్గుపడతా చెప్తావేంటిరా? చెప్పకుండా ఉండాల్సిందని. పరువు తీసేసిందనేగా జాని వెస్లీ పెళ్ళాం ఆవిడ, బ్లెస్సీ అక్క. ఆవిడ రాజబోడగాడు అంటాడు, ఆవిడ నాకు 10 లక్షలు ఇచ్చిందంటాడు, ప్రవీణ్ పగడాలను వేసేయడానికంట. ఇది ఎక్కడ లింకు? అసలు ఆవిడికి నాకు లింక్ పెట్టారు అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరిని ప్రభావితం చేయడం? కొంతమంది అండి తెలుసో తెలియకో లేక అమాయకత్వంతో అత్యుత్సాహంతో చెప్పిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. అది దాన్ని బేస్ చేసుకొని ట్రోల్ చేసి క్రైస్తవుల సాక్ష్యాలన్నీ ఇలాగే అని అంటాం కూడా తప్పండి. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ చిల్లర సాక్ష్యాలే ఉన్నాయి. మరి అసలు అంత కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడెక్కడి నుంచి ఆ పొట్టలో సీమలు వచ్చినట్టుగా ఎన్ని సాక్ష్యాలు వస్తున్నాయో, మొత్తం అంత చిల్లర మాత్రమే అయిపోయింది. అసలు దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏమన్నా ఎందుకు కానీ మంచి మంచి సాక్ష్యాలు.
వేసాడండి వచ్చి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. నిజంగా ప్రేతం తిరుగుతుందేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు కల్పించుకు చెప్తున్నారని కూడా మనం చెప్పలేం. ఒక ప్రేతం పని కట్టుకుని తిరుగుతుందేమో. అగుండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేసాడు. ఈ దిక్కుమాల పనులను ఎవరు చేస్తారు చెప్పండి? కోరికలు తీరని ఆత్మలాగా చేసేది. నిజంగా జరిగాయి. అవన్నీ అతిశయంగా మరీ టూ మచ్. అతిశయం ఏంటిరా? నవ్వుతావేంటిరా? సమాధానం చెప్పరా? ఎర్రినాయాల సమాధానం చెప్పరా? క్రైస్తవ మత ఫలాలు ఇవన్నీ. సమాజంలో ఎంతమంది పిచ్చనా కొడుకులు, ఎంతమంది పిచ్చోళ్ళు తయారని క్రైస్తవ మతం కారణం. దానికి సమాధానం చెప్పకుండా అంటే ఏంది? కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, ఇంకొక 2-3 ఉన్నారు. ఈ కాలంలో హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే హిందూ మతం పరువు తెస్తున్న వాళ్ళు ఎవరున్నంటే వీళ్ళే. వీళ్ళ వలన వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురే కాదు, ఇంకిద్దరు ఉన్నారు ఆ భావజాలం కలిగిన వాళ్ళు. హిందూ మతానికి చాలా డ్యామేజ్. మరి ఎందుకు అర్ధరైతులు లైవ్లు పెట్టి పెడుతున్నారు? క్రైస్తవుల్లో కూడా ఈ కరుణాకర్ సుగుణ వీడియోలు చూసి చాలా మంది అవిశ్వాసానికి లోనైన వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవుల్లో కూడా. సోషల్ మీడియాలో వాడు వదిలే ప్రతి వీడియో కూడా చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ప్రభావితం చేస్తుంది. దేని విషయంలో? క్రైస్తవుడికి వ్యతిరేకంగా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా. కానీ హిందుత్వంలో మా తరపున మాట్లాడటం ఒకడు వచ్చాడే అని ఒక పట్టుదలతో వాళ్ళంతా వాడిని ఫేమస్ చేస్తూ తల మీద ఎక్కించుకుంటున్నారు. సువార్తకు వెళ్తే ఎందుకు తిరుగుబాటు వస్తుంది? ఇది తెలుసా మీకు? వాడి వల్ల దేశానికి చాలా నష్టం. కరుణాకర్ గారు పర్టికులర్గా నాకు తెలిసి ఆ పని చేస్తున్నాడు. వాడు కొంతమందిని ఉగ్రవాదం తయారు చేస్తున్నాడు వాడు శివశక్తి సంస్థ ఆఫీసులో. మీలాంటి వాళ్ళకు డ్యామేజ్ అవుతలేదా? అలాంటి వాళ్ళకి ఏం డ్యామేజ్ అయింది? మేము క్రిస్టియానిటీలోంచి ఒక వ్యక్తిని ఏమన్నా మీరు ఏమైనా లాగగలిగారా, మార్చగలిగారా? చూసారా? కళ్ళు మింగేసిన వీడికి తెలియదు. వీడికి ఎంతమంది గర్వాప్స్ అయ్యారు శివశక్తి ద్వారా. ఎంతమందికి కనువిప్పు కలిగి, జ్ఞానోదయం కలిగి, ఆ క్రైస్తవ మతాన్ని చీకొట్టి కాలితో తన్ని అవతలగా పడేసి హిందుత్వంలోకి పునరాగమనం అయ్యారు. వాళ్ళ స్వయం అనుభవాలు చెప్తూ ఎంతమందికి జ్ఞానోదయం కలిగిస్తున్నారు. ఇప్పుడు మనం చూపించే వీడియోలు చాలా తక్కువ సంఖ్య. ఎంతోమంది మాకు చెప్తారు ఇన్ఫర్మేషన్, అంతే మేము వీడియోలు చేయమని చెప్తారు. వీడియోల రూపంలో కాకపోయినా ఆడియోల రూపంలో ఎంతోమంది సాక్ష్యం చెప్పారు. ఆ క్రైస్తవ మాఫియా నుండి మేము బయటకు వచ్చాం. సామూహికంగా గర్వాప్స్ అయిన వాళ్ళతో కార్యక్రమాలు చేసాం. కళ్ళు మింగేసినాయి కదా వీడికి, కళ్ళు కాకులు మింగేసినాయి కదా వీడికి తెలియట్లా. అసలు 20 సంవత్సరాలు పాస్టర్గా చేసిన వాళ్ళే వెనక్కి వచ్చారు కదా. కొన్ని 100 మంది 1000 మంది పునరాగమనం అయ్యారు. ఇదంతా పక్కన పెడితే లక్షలాది మందిలో క్రైస్తవ మాఫియా అసలు స్వరూపం బయట పెట్టగలిగాం, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగాం. ఆ బురదలోకి దిగకుండా ఎంతోమంది ఆగిపోయారు కదా. ఇంతకుముందు అయినట్లుగా మీ మత మార్పిడి పాచికలు పారుతున్నాయా? ఇప్పుడు తిరగబడుతున్నారుగా. ఏం జరగలేదా? పొర్లించి కొట్టినా నా మేసాలకు మన్నంటలే చూసావా అన్నాడు. జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈ జన్మలో వీడికి ఒక్కటే వీడియో మొత్తం నకసిక పర్యంతం ఉతికి ఆరేసేసాం. ఇది ఓవరాల్గా అరగొండగాడికి రోస్టింగ్ వీడియో. రజనీకాంత్ వీడియో చూసుకుంటే రమ్యకృష్ణ కాలం గడిపేసినట్లుగా వీడు నా ఈ వీడియో పెట్టుకుని జీవిత శరమాంకం వరకు చూసుకుంటూ చచ్చిపోవచ్చు. మిగిలిన రోస్టింగ్ అంతా మనోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.